అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. ఏపీ ఎంసెట్ అలాగే నీట్ రిజల్ట్స్ కూడా మనకు రావడం జరిగింది ఆల్రెడీ ఈ మధ్య ఒక 4-5 రోజుల ముందుగా. కాబట్టి మనకు వెటర్నరీ సీటు రావాలంటే, వెటర్నరీ కాలేజీలో సీట్ రావాలి అంటే ఏ ర్యాంక్స్ వచ్చి ఉండాలి, ప్రీవియస్ ఇయర్స్లో ఏ ర్యాంక్స్కి వచ్చింది అనేసి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పి ఈ చిన్న వీడియో అండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ 2023-24లో ఏపీ ఎంసెట్ ద్వారా వచ్చిన వెటర్నరీ సీట్ వచ్చినటువంటి లాస్ట్ ర్యాంక్స్ అండి ఇవి. ఇందులో చూసినట్లయితే ఎస్వియు రీజియన్లో మనకు ఓసీ జనరల్ కేటగిరీలో వాళ్ళకి 2783 లాస్ట్ ర్యాంకుకు మనకు సీట్ వచ్చింది. అలాగే ఉమెన్ కోటాలో స్పెసిఫిక్గా 2515 ర్యాంక్స్కి వచ్చింది. అలాగే ఫార్మర్ కోటా అని మనకు సపరేట్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి 2600 వరకు ర్యాంక్ వచ్చింది లాస్ట్ ర్యాంక్. అలాగే ఉమెన్ కోటాలో 2900 వరకు. సో అదేవిధంగా మనకు మిగిలినవన్నీ కూడా ఒక్కొక్క కేటగిరీ వైజ్ బీసీఏ బీఈసీ కేటగిరీ వైజ్ అన్నీ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ అయినా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుందండి. అయితే ఇందులో లాస్ట్ ర్యాంక్స్ వచ్చేసరికి మనకు బీసీసీ కేటగిరీలో ఏయూ రీజియన్లో 5300 వరకు కూడా సీట్లు వచ్చున్నాయి కొన్ని చోట్ల. సో ఇది 6000 వరకు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 6000 వరకు కూడా మనకు సీట్ వచ్చింది, వెటర్నరీ సీట్ అండి. సో ఇవి కాకుండా నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ మార్క్స్ ర్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే మార్క్స్ అనేది మనకు క్రైటీరియా కాదండి. సో ర్యాంక్సే మనకు క్రైటీరియా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 400 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా దాదాపు 1.5 లక్షలో ర్యాంక్ వచ్చింది. కానీ ఈసారి 500 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు లక్షల్లో ర్యాంక్ వచ్చింది. కాబట్టి అలా చూసినట్లయితే నీట్ ర్యాంక్స్ లాస్ట్ టైము 59,000, 60,000 లేదా మ్యాక్సిమం ఒక 80,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ వరకు కూడా ఫస్ట్ రౌండ్లో నీట్ కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఫస్ట్ రౌండ్లో వెటర్నరీ సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ వరకు వెళ్ళినట్లయితే మనము 90,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ నీట్ ర్యాంక్స్ బేస్ మీద మనకు మొత్తం ఆల్ ఇండియాలో దాదాపు 700 వెటర్నరీ సీట్లు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. దాదాపు ప్రతి వెటర్నరీ కాలేజీలో 15% సీట్లు నీట్ ర్యాంక్ బేస్ చేసుకొని ఫిల్ చేస్తారు. సో ఇవి కాకుండా ఏపీ ఎంసెట్ ద్వారా మిగిలిన 85% సీట్లు అనేవి ప్రతి కాలేజీలో ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే మొత్తం ఆంధ్రాలో ఏ వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి, తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి, అలాగే సో అది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అనేసి ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు నీట్ మార్క్స్ని బేస్ చేసుకుని వెటర్నరీ సీట్ అలాట్ చేయడం కోసం అని చెప్పి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇస్తారు. అది మనం చూసుకొని ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎన్ని పేజెస్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను. అది మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. సో ఈ వెబ్సైట్లో మనకు వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఇందులో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇందులో కూడా చూసుకోవచ్చు. సో ఇవి రెండే కాకుండా గవర్నమెంట్ సీట్స్ మిస్ అయ్యాయి అనుకుంటే కూడా ప్రైవేట్ కాలేజీలో చేరాలనుకునే వాళ్ళకు మాత్రం ప్రైవేట్ సీట్స్ ఉంటాయండి. మన ఆంధ్రాలో ఇక్కడెక్కడ లేవు. మ్యాక్సిమం ఎక్కువగా దాదాపు 5 కాలేజెస్ ఉన్నాయి రాజస్థాన్లో. అలాగే పంజాబ్లో కూడా ఒక 3-4 కాలేజెస్ ఉన్నాయి. సో అక్కడ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. వాటిలలో మనం డైరెక్ట్గా ఆన్లైన్లో చూసుకొని ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్ అని కొడితే అది అడ్మిషన్స్ లిస్ట్ వస్తుంది. సో వాటికి డైరెక్ట్గా మనం ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు అడ్మిషన్ గురించి. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.